నేను బి వెంకటేశ్వర్లు, లెక్చరర్ ఆఫ్ జువాలజీ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, మహబూబాబాద్. ఈరోజు మనము ఉభయచరాల సాధారణ లక్షణాలు, వర్గీకరణ అనే లెసన్ డిస్కస్ చేద్దాం. ఆంఫిబియన్స్, జనరల్ క్యారెక్టర్స్ అండ్ క్లాసిఫికేషన్. ఇవి ఇక్కడ చూపించినటువంటి డయాగ్రామ్స్ డిఫరెంట్ ఉభయచరాలు, ఆంఫిబియన్స్. ఇక్థియోఫిస్ ఉన్నది ఇక్కడ. అదేవిధంగా ఇక్థియోఫిస్ అనేది ఏపోడాకు సంబంధించినటువంటిది. అంబిస్టోమా అనేది యూరోడీలకు సంబంధించినటువంటిది. ఇక్కడ సాధారణ గోదురుకప్ప బ్యూఫో మెలనాస్టికన్ అని ఒక గోదురుకప్ప ఉన్నది. ఇది ఎన్యూరాకు సంబంధించినటువంటిది. అదేవిధంగా మనం నెట్ నుంచి ఎన్నో రకాల ఆంఫిబియన్స్ తీసుకోవచ్చు, కానీ ఇక్కడ ఒక ఫోటో చూపించడం జరిగింది. దీంట్లో వివిధ రకాల ఆంఫిబియన్స్ని మనము చూస్తున్నాము. కొన్ని ఆంఫిబియన్స్ కాళ్ళు లేకుండా పాముల్లాగా కూడా ఉంటాయి. వాటిని మనం ఎపోడా అని పిలవాలి. ఫస్ట్ ఆంఫిబియా అన్న ఏం లేదు, ఉభయచరాలు అన్న ఏం లేదు. వాటి గురించిన ఇంట్రడక్షన్. ఇది గ్రీకు పదం నుంచి తీసుకోబడ్డది. ఆంఫి అంటే బోత్, రెండు అని అర్థము, లేదా ఉభయ అని అర్థము. బయాస్ అంటే బయో అంటే జీవితము, లైఫ్. అయితే ఇవి రెండు రకాల జీవితాన్ని గడుపుతాయి, భూమి మీద మరియు నీటిలో. అందుకని ఉభయచరాలు ఆంఫిబియన్స్ అని పిలుస్తారు. ది ఆంఫిబియా వర్డ్ ఫస్ట్ కాయిన్డ్ బై లిన్నేయస్ అనేటైన దీన్ని ఫస్ట్ ప్రతిపాదించాడు. అయితే ఇవి భూమిపైన మరియు నీటిలో జీవించే జీవులు. అయితే ఇవి డివోనియన్ యుగంలో క్రాసాప్టెరిజియన్ ఆస్టియోలెపిడ్ చేపల నుండి ఇవి పరిణామం చెందాయి. అయితే కార్బోనిఫెరస్ యుగానికి సంబంధించినటువంటి ఇక్థియోస్టీగా, ఇరియోప్స్ శిలాజాలు లభ్యమైనాయి అన్నమాట. అయితే కార్బోనిఫెరస్ కాలంలో బాగా ఇవి డెవలప్ అయ్యాయి. అందుకని ఆ యుగాన్ని ఏజ్ ఆఫ్ ఆంఫిబియన్స్, ఉభయచరాల యుగం అని పిలుస్తారు. అయితే ఇప్పుడు చాలా వరకు ఎక్స్టింక్ట్ అయినాయి, విలుప్తమైపోయినాయి. ఇప్పుడు 7,000 జాతులు ఆంఫిబియన్స్ మాత్రమే ఉన్నాయి. వాటిల్లో 90% వరకు కప్పలు ఉన్నాయి. ఈ యొక్క ఆంఫిబియన్స్లలో కప్పలు, గోదురుగప్పలు, సాలమాండర్లు, న్యూట్స్, సిసిలియన్స్ ఉంటాయన్నమాట. ఇక సకశేరుకాలలో, కార్డేట్స్లలో అతి చిన్న గ్రూప్ ఏదంటే ఈ ఆంఫిబియన్స్ అన్నమాట. తర్వాత సముద్ర నీళ్ళల్లో ఇవి జీవనం ఉండవు. కానీ ఒక రానా కాంక్రివోరా అనే ఒక స్పీసీస్ ఒక్కటే సముద్రంలో బతకగలుగుతుంది. వీటిని ఉల్బరహిత చతుష్పాదులు అని పిలుస్తారు, ఎనామ్నియోట్ టెట్రాపోడ్స్. వీటి గురించి చదివే శాస్త్రాన్ని బాట్రకాలజీ అంటారన్నమాట. ఉభయచరాల గురించి స్టడీ ఆఫ్ ఆంఫిబియన్స్ కాల్డ్ బాట్రకాలజీ. ఓకే, ఇక వీటిలలో ఉభయచరాలలో ఆండ్రియాస్ డావిడియానస్ అనే ఒక చైనీస్ జైంట్ సాలమాండర్ ఉన్నది. అది ఇప్పుడున్న బతికి ఉన్న ఆంఫిబియన్స్లలో అతిపెద్ద జీవి అన్నమాట. అదేవిధంగా కాన్రావా గోలియత్ లేదా ఇంకోటి రానా గోలియత్, 2 పేర్లు ఉన్నాయి. ఇది కప్పలలో అతిపెద్ద కప్ప అన్నమాట. అదేవిధంగా బ్రెజిలియన్లో బ్రాంకీ సెఫాలిడ్ అనే ఒక చెట్టు కప్ప అతి చిన్నదన్నమాట. అది 9.8 మిల్లీమీటర్స్ మాత్రమే ఉంటుంది. ఓకే, ఇవన్నీ ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ వీటి యొక్క పరిచయం, ఇంట్రొడక్షన్కి సంబంధించిన విషయాలు. ఇప్పుడు సాధారణ లక్షణాల గురించి అవుదాం. జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ఆంఫిబియన్స్.
ముందే చెప్పుకున్నట్టుగా ఇవి నేలపైన మరియు నీటిలో 2 రకాల జీవనం గడుపుతాయి నివాసము. అయితే నీటిని వదిలిపెట్టి నేలపైకి నడిచినటువంటి మొట్టమొదటి సకశేరుకాలు కార్డేట్స్ అన్నమాట. అయితే ఎంత నేలపైన ఉన్నప్పటికీ ఇవి సంతానోత్పత్తి కాలంలో మాత్రము నీటిలోకి వెళ్ళొస్తుంటాయి. అందుకని వీటిని మధ్యంతర జీవులు, ట్రాన్సిషనల్ యానిమల్స్ అని పిలుస్తారు. ఓకే, ఇవి శీతల రక్త జీవులు. వీటి యొక్క శరీర ఉష్ణోగ్రత పరిసరాలను బట్టి మారుతూ ఉంటుంది. పాయికిలోథర్మ్స్ అని పిలుస్తారన్నమాట. నెక్స్ట్ ఇవి శీతాకాల సుప్తావస్థ, వేసవి కాలంలో గ్రీష్మకాల సుప్తావస్థను చూపుతాయి. అంటే హైబర్నేషన్ అండ్ ఈస్టివేషన్. వీటి యొక్క శరీరంలో 2 భాగాలు ఉంటాయి, తల, మొండెం. కానీ ఇక్కడ ఒక స్పష్టమైనటువంటి మెడ అనేది ఉండదు. అయితే కొన్ని సాలమాండర్స్లలో తోక ఉంటుందన్నమాట. వీటి యొక్క చర్మము పొలుసులు లేకుండా నునుపుగా, తేమగా, గ్రంథియుతంగా ఉంటుంది. వీటి యొక్క శరీరం పైన బాహ్యాస్థి పంజరము అంటే పొలుసులు అనేటివి ఉండవు. కానీ ఎపోడా జీవులలో అంటే ఇక్థియోఫిస్ లాంటి సిసిలియన్స్లలో బాహ్య పొలుసులు ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ వీటి యొక్క శ్వాసక్రియ చర్మం ద్వారా జరుపుతాయి. ఇక్కడ నునుపుగా ఉన్నందుకు శ్లేష్మ గ్రంథులు ఉంటాయి, బహుకణ నిర్మితమైనటువంటి శ్లేష్మ గ్రంథులు ఉంటాయి. కాబట్టి చర్మం ఎప్పుడు తేమగా ఉంటుంది. అది శ్వాసక్రియలో ఉపయోగపడుతుంది. క్యూటేనియస్ రెస్పిరేషన్, చర్మ శ్వాసక్రియ ఉపయోగపడుతుంది. కొన్ని జీవులలో ఈ చర్మం మీద పెరోటిడ్ అనే విషగ్రంథులు ఉంటాయి. ఎగ్జాంపుల్ బ్యూఫో అనే కప్పలో, గోదురు కప్పలో అన్నమాట. నెక్స్ట్ వీటికి ఈ ఉభయచరాలకి 2 జతల పంచాంగులిక అంగాలు ఉంటాయి. పెంటాడక్టైల్ యానిమల్స్ 2 పెయిర్స్. అయితే వీటికి సపోర్ట్ ఇస్తూ మేకలాలు ఆధారంగా ఉంటాయన్నమాట. మేకలాలు అంటే ఇక్కడ ఉరో మేకల, స్ట్రోని మేకల, వాటినే మనం పెక్టోరల్ గర్డిల్, పెల్విక్ గర్డిల్ అని పిలవాలి. అయితే ఎపోడా జీవులలో మాత్రము అంగాలు ఉండవు, అంటే చలనాంగాలు, కాళ్ళు ఉండవను. అందుకని ఏ అంటే యాబ్సెంట్, పోడా అంటే కాళ్ళు, పాదాలు, కాళ్ళు ఉండని జీవులు అన్నమాట. అయితే ఉన్నటువంటి ఈ యొక్క కాళ్ళు, చలనాంగాలు ఉన్నటువంటి జీవులలో అంగాలు అనేటివి గెంతడానికి, ఈదడానికి ఉపయోగపడతాయి అన్నమాట. వీటి యొక్క కాళ్ళకు కానీ, ముందు కాళ్ళకు కానీ, వెనుక కాళ్ళకు కానీ నఖాలు, నిజమైన నఖాలు అంటే గోర్లు లాంటివి ఉండవన్నమాట. వీటి యొక్క సీలోమ్, శరీర కుహరముని 2 భాగాలు చేయవచ్చు. ఒకటి హృదయావరణ కుహరము, పెరికార్డియల్ క్యావిటీ, ఇంకోటి పుపుస వేష్టన కుహరము, దాన్ని పల్మోనరీ క్యావిటీ అని పిలవాలన్నమాట. 2 రకాలుగా ఉంటుంది సీలోమ్, హృదయావరణ కుహరము, ఇంకోటి పుపుస వేష్టన కుహరము. ఇక దంతాల విషయానికి వస్తే దంతాలు హోమోడాంట్, సమదంతాలు. అదేవిధంగా అక్రోడాంట్ అంటే దవడ యొక్క చిగురుకు అతికి ఉంటాయి అన్నమాట, దవడ ఎముకకు అతికి ఉంటాయి. అదేవిధంగా ప్లూరోడాంట్ అంటే పార్శ్వాలకు కూడా అతికి ఉంటాయి. చాలాసార్లు పళ్ళు వచ్చి రాలిపోతూ ఉంటాయి, మళ్ళీ వస్తుంటాయి. దాన్ని పాలీడాంట్ అని పిలవాలన్నమాట, బహువారదంతి అని పిలవాలి. అయితే పళ్ళు అనేటివి పై దవడకు కానీ లేకపోతే కొన్నిట్లో 2 దవడల పైన ఉంటాయన్నమాట. అయితే ఈ దంతాలు నమలడానికి ఉపయోగపడవు. ఎందుకు అంటే మరి దేనికి ఉపయోగపడతాయి అంటే ఆహారాన్ని నమిలేటప్పుడు, మింగేటప్పుడు కింద పడకుండా ఈ దంతాలు పట్టుకుంటాయన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ ఉభయచరాలలో లాలాజల గ్రంథులు ఉండవు. సెలివరీ గ్లాండ్స్ ఆర్ యాబ్సెంట్. ఇంకోటి ఏంటంటే ఇవి మాంసాహార జంతువులు, కార్నివోర్స్,
అంటే పురుగులని పట్టుకొని తింటాంటాయి అన్నమాట. ఇక ఆహార నాళం అనేది నోరుతోటి మొదలవుతుంది. పాయురంధ్రం దగ్గర ఒకటి అవస్కరం అనేది ఉంటుంది, క్లోయక. ఆ క్లోయక ద్వారా, అవస్కర రంధ్రం ద్వారా, క్లోయకల్ అపర్చర్ ద్వారా బయటికి ఓపెన్ అవుతుంది, తెరుచుకుంటుంది. ఇక శ్వాసక్రియ చూస్తే ఈ యొక్క ఉభయచరాలలో శ్వాసక్రియ 3 రకాలుగా జరుగుతుంది. చర్మ శ్వాసక్రియ, ఆస్యగ్రసని కుహర శ్వాసక్రియ, ఊపిరితిత్తుల శ్వాసక్రియ అన్నమాట. దాన్నే మనము క్యూటేనియస్ రెస్పిరేషన్ అండ్ బకల్ రెస్పిరేషన్ అండ్ పల్మోనరీ రెస్పిరేషన్ అని పిలవాలి. అయితే డింబకాలలో మాత్రము, డింబకాలు కానీ కొన్ని ప్రౌఢజీవులలో మొప్పలు అనేటివి ఉంటాయన్నమాట. దాన్ని మనం ఏమనాలంటే బ్రాంకియల్ రెస్పిరేషన్ అని పిలవాలి. చాలా వరకు చర్మ శ్వాసక్రియ, ఆస్యగ్రసని కుహరము, ఊపిరితిత్తులలో తోటి శ్వాసక్రియ జరుగుతుంది. కానీ కొన్ని డింబకాలు మరియు కొన్ని ప్రౌఢజీవులలో మొప్పలతోటి కూడా శ్వాసక్రియ జరుగుతుంది. నెక్స్ట్ స్లైడ్. గుండె విషయానికి వస్తే ఇది 3 గదుల గుండె. ఇందులో 2 కర్ణికలు, ఒక జఠరిక అనేటివి ఉంటాయి. అయితే గుండె యొక్క పృష్ఠతలంలో శిరాసరణి అనేది ఉంటుంది. దాన్ని పేస్ మేకర్ అని పిలుస్తారు. గుండె యొక్క ఉదర భాగంలో మూల మహాధమని అనేది ఉంటుంది. ఇంకేంటంటే ఇక్కడ కాలేయ రుక్క నిర్వాహక వ్యవస్థలు అంటే హెపాటో పోర్టల్ సిస్టము, ఇంకా రీనల్ పోర్టల్ సిస్టము బాగా డెవలప్ అయి ఉంటాయి అన్నమాట. గుండె నుంచి 3 ధమనీ చాపాలు బయలుదేరుతాయి. ఒకటి కరోట చాపము, ఇంకోటి దైహిక చాపము, ఇంకోటి పుప్పుస చర్మ చాపము. 3 ధమనీ చాపాలు బయలుదేరుతాయి. ఇది కరోట చాపము, దైహిక చాపము, కరోట ఆర్చ్, తర్వాత సిస్టమిక్ ఆర్చ్ అండ్ పల్మోనరీ క్యూటేనియస్ ఆర్చ్. ఇట్లా 3 రకాల 3 ధమనీ చాపాలు బయలుదేరుతాయి అన్నమాట. ఇక్కడ అసంపూర్ణ ద్వంద్వ ప్రసరణ ఉంటుంది. ఏంటంటే ఇక్కడ చెడు మంచి రక్తాలు కలిసిపోతాయి అన్నమాట. గుండెలో మిక్స్డ్ బ్లడ్ ఉంటుంది కాబట్టి అసంపూర్ణ ద్వంద్వ ప్రసరణ అని పిలవాలి. ఎర్రక్త కణాలు ఎట్లా ఉంటాయంటే ఓవల్ షేప్, అండాకారము, అదేవిధంగా ద్వికుంభాకారంగా ఉంటుంది. దాన్నే బైకాన్వెక్స్. అదేవిధంగా న్యూక్లియేట్, కేంద్రక సహితంగా కూడా ఉంటాయి. ఈ గుండె ద్వారా మిశ్రమ రక్తము ప్రసరిస్తుంది అన్నమాట. అయితే ఎక్స్క్రీషన్ విషయానికి వస్తే ప్రౌఢజీవులలో మూత్రపిండాలు మధ్యరుక రకం అన్నమాట, మీసోనెఫ్రిక్. అదే డింబక దశలలో ఈ రుక్కాలు అనేటివి ప్రాథమిక రుక్కాలు, ప్రోటోనెఫ్రిక్ అన్నమాట. అయితే ఈ ఉభయచరాలలో మూత్రాశయం అనేది మొదటిసారిగా ఏర్పడ్డదన్నమాట. ఈ మూత్రాశయం అనేది అవస్కరం యొక్క ఉదర భాగం నుంచి ఒక అందబాహులాగా, డైవర్టికులం లాగా ఏర్పడుతుందన్నమాట. అయితే డింబకమైనటువంటి టాడ్పోల్లో అమోనియా అనేది విసర్జక పదార్థం అన్నమాట. డింబకమేమో అమోనోటెలిక్, ప్రౌఢజీవులేమో యూరియాని విసర్జిస్తాయి, యూరియోటెలిక్. ఇంకా వీటి యొక్క నాడీ వ్యవస్థ విషయానికి వస్తే మెదడు బాగా అభివృద్ధి చెంది ఉంటుంది ఉభయచరాలలో. మస్తిష్కార్ధగోళాలు అంటే సెరెబ్రల్ హెమిస్పియర్స్ అనేటివి నునుపుగా ఉంటాయి. అదేవిధంగా అనుమస్తిష్కం చిన్నగా ఉంటుంది, సెరెబెల్లం అనేది స్మాల్ ఇన్ సైజ్. ఇక్కడ మెదడుని, వెన్నుపాముని కప్పి, కేంద్ర నాడీ వ్యవస్థను కప్పి 2 రకాల పొరలు ఉంటాయి. వాటిని మెనింజెస్ అని పిలవాలి. బయట సైడ్, వెలుపలి సైడ్ పరాశిక, పయా మ్యాటర్ అనే పొర ఉంటుంది. లోపలి వైపు మృద్వి, డ్యూరా మ్యాటర్ అనే పొర ఉంటుందన్నమాట. ఇక్కడ ఉభయచరాలలో 10 జతాల కపాల నాడులు ఉంటాయి, 10 pairs ఆఫ్ క్రేనియల్ నర్వ్స్. ఇంకేంటంటే ఇక్కడ
శ్వాస వ్యవస్థలో ఒక జత బాహ్యనాసిక రంధ్రాలు ఉంటాయి. ఈ బాహ్యనాసిక రంధ్రాలు అంతర్నాసిక రంధ్రాలు తెరుచుకుంటాయి. ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ లీడ్స్ ఇంటూ ఇంటర్నల్ నాస్ట్రిల్స్, ఇంటర్నల్ నాస్ట్రిల్స్ లీడ్స్ ఇంటూ బక్కల్ ఫ్యారింజియల్ క్యావిటీ, హాస్యగ్రసని కుహరంలోకి తెరుచుకుంటాయి అన్నమాట. ఇక్కడ ఉభయచరాలలో మొదటిసారిగా స్వరపేటిక ఏర్పడింది, లారింగ్స్ ఏర్పడింది. అదేవిధంగా ఎన్యూరాలలో అంటే కప్పలలో స్వరతంత్రులు ఓకల్ కార్డ్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఇంకోటి ఏంటంటే వీటిలలో నేత్రాల విషయానికి వస్తే నేత్రాలులో పై రెప్ప అంటే అప్పర్ ఐలిడ్, అదేవిధంగా కింది రెప్ప లోవర్ ఐలిడ్ అనేటివి ఉంటాయన్నమాట. ఇంకా కనుగుడ్డును కప్పి రక్షిస్తూ నిమేషక పటలము నిక్టేటింగ్ మెంబ్రేన్ అనేది ఉంటుందన్నమాట. ఇక అదేవిధంగా ఈ ఉభయచరాలలో బాహ్య చెవి అనేది ఎక్స్టర్నల్ ఇయర్ అనేది యాబ్సెంట్ ఉండదు. అదేవిధంగా కర్ణబేరి త్వచాన్ని కప్పి పొర అనేది ఉండదన్నమాట. అయితే కప్పలల్లో మధ్య చెవి లోపల చెవి మాత్రమే ఉంటాయి. అయితే చెవి లోపల ఒక ఎముక కర్ణస్తంభిక అనే ఎముక ఉంటుందన్నమాట. దాన్నే కాలుమెల్ల ఆరిస్, అదొక శ్రవణాస్తిక ఇయర్ ఆసిల్ అని ఉంటుంది. అయితే ఈ ఉభయచరాల కంటే ముందు జీవులైనటువంటి చేపలల్లో హయోమాండిబులార్ అనే ఎముక అన్నమాట, అధోహను అనేది మాడిఫై చెంది కాలుమెల్ల ఆరిస్ కర్ణస్తంభికగా మారింది. ఇంకేంటంటే ఇక్కడ బయట నుంచి వచ్చే ప్రకంపనలు కర్ణబేరిని చేరి తర్వాత లోపల చెవిలోకి వెళ్ళిపోతాయి. ఇక ఈ ఉభయచరాలలో పార్శ్వరేఖ జ్ఞానేంద్రియాలు అనేటివి ఉంటాయి. లాటరల్ లైన్ సెన్స్ ఆర్గాన్స్ అనేటివి ఉంటాయి. ఇవి డింబక దశలో కానీ నీళ్ళల్లో ఉండే ప్రౌఢజీవులలో కానీ ఉంటాయన్నమాట. ఈ పార్శ్వరేఖ జ్ఞానేంద్రియాలు అనేటివి రియో రెసెప్టార్స్ అన్నమాట, పీడన గ్రాహకాలు అన్నమాట. అదేవిధంగా ఇక్కడ శరీరంలో హార్డేరియన్ గ్లాండ్స్ అని ఉంటాయి. ఇవి తైల పదార్థాన్ని స్రవిస్తాయి అన్నమాట. అదేవిధంగా లాక్రిమల్ గ్లాండ్స్ అని ఉంటాయి కంటిలో, అవి ఒక జలరూప ద్రవాన్ని మొదటిసారిగా స్రవింపజేసినాయి అన్నమాట. ఇట్లా హార్డేరియన్ గ్లాండ్స్, లాక్రిమల్ గ్లాండ్స్ అనేటివి ఉభయచరాలలో మొదటిసారిగా ఏర్పడ్డాయి. నెక్స్ట్ వీటి యొక్క అస్థిపంజరం చూస్తే, స్కెల్టన్ చూస్తే అంతరాస్థి పంజరం అంటే ఎండోస్కెల్టన్ అంతా ఆసిఫైడ్ అస్థిభవనం అనేది చెందింది, అంటే గట్టిగా ఎముకలతోటి ఏర్పడింది అన్నమాట. ఇక్కడ పుర్రెని ఏమని పిలుస్తారంటే డైకాండైలిక్ స్కల్ పుర్రె అని పిలుస్తారన్నమాట. పుర్రెలో డైకాండైలిక్ అనడానికి కారణం ఏంటంటే 2 అనుకపాల కందాలు ఉంటాయన్నమాట. 2 ఆక్సిపిటల్ కండైల్స్ అనేటివి ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ కశేరుకాలు అనేటివి పురోగర్తికం అన్నమాట. ప్రోసీలస్ పురోగర్తికం అంటే ముందు సైడు పుటాకారంగా ఉంటుంది, వెనుక సైడు కుంభాకారంగా ఉంటుంది. అంటే వెన్నుపూస కశేరుకం యొక్క మధ్యం అనేది ఉంటుంది, సెంట్రం. ఆ సెంట్రంకి ముందు భాగమేమో పుటాకారంగా, వెనుక భాగమేమో కుంభాకారంగా ఉంటే దాన్ని పురోగర్తికము ప్రోసీలస్ అని పిలుస్తారు. ఇక ఎపోడా జీవులలో, యూరోడిలా జీవులలో ఇవి కశేరుకాలు ఉభయగర్తికం అన్నమాట. అంఫీసీలస్ 2 వైపులా కూడా కశేరు మధ్యము పుటాకార తలాలతో ఉంటుందన్నమాట. ఇక్కడ స్టెర్నం నిజమైన ఉరోస్థి మొదటిసారిగా ఏర్పడ్డటువంటి జీవులు అన్నమాట, అంఫీబియన్స్. అదేవిధంగా ఇవి ఏకలైంగికాలు అన్నమాట, అంటే మగ జీవులు ఆడజీవులు సపరేట్గా ఉంటాయి, సెక్సెస్ ఆర్ సపరేట్. అదేవిధంగా లైంగిక దురుపకత క్లియర్, వెల్ ఎస్టాబ్లిష్డ్, అంటే దాన్ని సెక్సువల్ డైమార్ఫిజం అనేది క్లియర్గా ఉంటుందన్నమాట. అంటే ఆడజీవుల్ని మగజీవుల్ని వాటి యొక్క ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్, బాహ్య లక్షణాల ఆధారంగా గుర్తుపట్టవచ్చు అన్నమాట. అయితే మగజీవులలో సంపర్కాంగాలు ఉండవు అన్నమాట, పెన్నిస్ లాంటివి ఉండవు. కానీ ఎపోడా జీవులలో మాత్రము ఈ సంపర్కాంగాలు ఉంటాయన్నమాట. ఇవి చాలా వరకు అండోత్పాదకాలు, అంటే ఓవి ప్యారస్. అయితే సంతానం కాలంలో జీవులు నీటిలలోకి వెళ్ళి
గుడ్లు నీళ్ళల్లో విడుదల చేస్తాయి అన్నమాట. డెవలప్మెంట్ అంతా, అభివృద్ధి అంతా వాటర్లో జరుగుతుంది. అయితే కొన్ని మాత్రం శిశుత్పాదకాలు, వివి ప్యారస్ అన్నమాట. ఫలదీకరణము బయట జరుగుతుంది, బాహ్య ఫలదీకరణం వాటర్లో, ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్. కానీ ఎపోడా జీవులలో మాత్రము అంతర ఫలదీకరణం అన్నమాట, ఇంటర్నల్ ఫర్టిలైజేషన్. అదేవిధంగా ఈ స్త్రీజీవి విడుదల చేసినటువంటి గుడ్లు, ఎగ్స్ అనేటివి మధ్యపీతక రకానికి చెందినటువంటి మీసోలిస్తల అండాలు. అంటే సొన బాగా ఎక్కువ ఉండదు, బాగా తక్కువ ఉండదు, మీడియం అన్నమాట. దాన్నే మనము తగిన పరిమాణంలో ఉంటుంది, మోడరేట్. అట్లాంటి ఎగ్స్ని మీసోలిస్తలు అంటారు. ఇక్కడ సంయుక్త బీజం జైగోట్లో జరిగే విభజనలు హోలోబ్లాస్టిక్ అన్నమాట, పూర్ణభంజిత విదలనం అనేది జరుగుతుంది. ఇంకా ఏంటంటే వీటి యొక్క అభివృద్ధి జరిగేటప్పుడు పిండం చుట్టూ పిండత్వచాలు అనేటివి ఏర్పడవన్నమాట. అందుకని వీటిని ఏమని పిలుస్తారంటే ఎనామ్నియోడ్స్ అని పిలవాలి, ఉల్బరహిత జీవులు అనాలి. పిండత్వచాలు, ఎంబ్రియోనిక్ లేయర్స్ అనేటివి ఇక్కడ ఉండవు. వేరే జీవులలో అయితే క్షీరదాలు లాంటి వాటిలలో ఆమ్నియాన్, అదేవిధంగా కోరియాన్, అదేవిధంగా అల్లంటాయిస్, అదేవిధంగా యోక్సాక్ అంటే ఉల్బము, అలిందము, సొనసంచి, పరాయు అనే 4 పిండ బాహ్యత్వచాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఉభయచరాలలో పిండం చుట్టూ పిండ బాహ్యత్వచాలు ఉండవు. అందుకని వీటిని ఉల్బరహిత జీవులు, ఎనామ్నియోడ్స్ అని పిలుస్తారు. అయితే ఇక్కడ అభివృద్ధి అనేది పరోక్షాభివృద్ధి, గుడ్డులో నుంచి వచ్చినటువంటి లార్వా రూపవిక్రియ జరిగిన తర్వాత ప్రౌఢజీవిగా మారుతుందన్నమాట. అందుకని ఇక్కడ డెవలప్మెంట్ని ఏమని పిలవాలంటే ఇండైరెక్ట్ డెవలప్మెంట్, పరోక్షాభివృద్ధి అని పిలవాలి. ఈ ఉభయచరాలలో ఒక స్పెషల్ క్యారెక్టర్ ఏంటంటే ఒక సంతాన పాలన అనేది బాగా ఉంటుందన్నమాట. పేరెంటల్ కేర్ అంటే ఈ జీవులు ఉభయచరాలు వాటి యొక్క గుడ్లను, వాటి యొక్క పిల్లల్ని వీప్ మీద, నోటిలో, అదేవిధంగా దాచుకోవడము, లేకపోతే కొన్ని బురదలో గుంటలు చేయడము, వాటి చుట్టూ మట్టి కప్పడము, పిల్లలు అయ్యేదాకా శత్రువుల బారి నుండి రక్షించుకోవడము, ఇట్లా సంతాన పాలన అనేది మ్యాక్సిమం హైలీ డెవలప్డ్ అన్నమాట. ఇట్లా వీటి యొక్క ఉభయచరాలలో సాధారణ లక్షణాలు ఇవి. ఉభయచరాలలో సాధారణ లక్షణాలు. తర్వాత ఇక్కడ దీని యొక్క వర్గీకరణ, ఉభయచరాల యొక్క వర్గీకరణ, ఇక్కడ ఒక చార్ట్ ఉంది. ఉభయచరాల యొక్క వర్గీకరణ ఆంఫీబియా, క్లాసిఫికేషన్ ఆఫ్ ఆంఫీబియా, విభాగం ఆంఫీబియా, ఉభయచరాలు 2 ఉపవిభాగాలు చేశారు, సబ్ క్లాసెస్. క్లాస్ ఆంఫీబియా 2 సబ్ క్లాసులు చేశారు. ఒకటేంటంటే స్టీగోసెఫాలియా, ఒక ఉపవిభాగం, సబ్ క్లాస్. ఇంకోటి సెకండ్ది లిస్ఆంఫీబియా. ఇక్కడ స్టీగోసెఫాలియా అనే ఆంఫీబియన్స్ ఎక్స్టింక్ట్, విలుప్తము, ఇప్పుడు లేవు, అంతరించిపోయినాయి. లిస్ఆంఫీబియా అంటే ఇప్పుడు జీవించి ఉన్న ఉభయజీవులు అన్నమాట, కప్పల్లాంటి ఇప్పుడు బతికున్నాయి. అదేవిధంగా స్టీగోసెఫాలియా విలుప్తమైన వాటిని మళ్ళీ 3 క్రమాలుగా విడగొట్టారు. అవేంటంటే లాబరింతోడాన్షియా, ఎగ్జాంపుల్ ఇరియోప్స్. రెండోది ఫిల్లోస్పాండైలే, ఎగ్జాంపుల్ బ్రాంకియోసారస్. మూడోది లెపోస్పాండైలే, ఎగ్జాంపుల్ డిప్లోకాలస్. ఇక ఇప్పుడు జీవించున్నటువంటి ఉభయజీవులు 3 రకాలు, 3 క్రమాలు. ఎపోడా అంటే ఇక్థియోఫిస్, టిప్లోనెక్టస్, అదేవిధంగా యూరియోటిప్లస్, యూరోడీలా అంటే తోక ఉన్నటువంటి సాలమాండర్స్, తోక ఉన్న ఆంఫిబియన్స్ అన్నమాట. ఆంబ్లిస్టోమా, ట్రైటాన్ అనే సాలమాండర్ అన్నమాట. ఎన్యూరా అంటే మనం జనరల్గా వర్షాకాలంలో చూసేటి రానా అంటే కప్ప, బ్యూఫో అంటే గోదురు కప్ప, పైపా అదే ఎలైటిస్ అంటే మంత్రసాని కప్ప, ఎలైటిస్. ఇంకా జినోపస్, హైలా అంటే చెట్టు కప్ప. ఈ విధంగా దీని యొక్క ఆంఫీబియాను వర్గీకరించవచ్చు. ఒక్కొక్క దాని గురించి విడివిడిగా చదువుదాము. ఆంఫీబియా వర్గీకరణ, దీన్ని కింగ్స్లే
కింగ్స్లే నోబెల్ అనే సైంటిస్ట్ ఈ వర్గీకరణ చేశాడు. 2 ఉపవిభాగాలు చేశాడు. స్టీగోసెఫాలియా అవి ఎక్స్టింక్ట్, లిసాంఫిబియా ఇప్పుడు లైవ్ సజీవంగా ఉన్నాయి. ఫస్ట్ స్టీగోసెఫాలియా విలుప్త జీవులు ఎక్స్టింక్ట్. ఇవి పర్మియన్ యుగం నుండి ట్రయాసిక్ యుగం వరకు జీవించాయి. వీటి యొక్క చర్మాన్ని కప్పి స్కేల్స్ పొలుసులు మరియు అస్థి పలకాలు అంటే బోని ప్లేట్స్ కప్పి ఉన్నాయన్నమాట. వీటికి పంచాంగులిక గమనాంగాలు ఉండేటి, అంటే పెంటాడక్టైల్ లిమ్స్, అంటే ఒక్కొక్క కాలుకి 5 వేళ్ళు ఉన్నటువంటి చలనాంగాలు ఉండేటి. వీటి యొక్క పుర్రె అనేది అస్థితో తయారయ్యి పైకప్పులాగా ఉండేది. ఈ జీవులలో ఒక జత నేత్రాలు, ఒక జత నాసికారంధ్రాలు అనేటివి ఉండేవి. స్టీగోసెఫాలియా విలుప్త జీవులు అన్నమాట. దాన్ని 3 క్రమాలుగా విడగొట్టారని ఇందాక చార్ట్లో చూసాము. ఫస్ట్ దాన్ని లాబరింతోడాన్షియా, సెకండ్ది ఫిల్లోస్పాండైలి, మూడోది లెపోస్పాండైలి. నెక్స్ట్ ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క క్రమం గురించి చదువుదాము. ఏంటంటే లాబరింతోడాన్షియా క్రమము, వీటిని స్టెమ్ యాంఫిబియన్స్ అంటారు. కాండ ఉభయచరాలని పిలుస్తారు. ఇవి ప్రాథమికంగా ఏర్పడినటువంటి లేకపోతే చాలా యాన్సెస్టర్ పురాతనమైనటువంటి చతుష్పాదులు టెట్రాపోడ్స్. వీటి యొక్క పుర్రె పూర్తిగా అస్థి ఎముకతో నిర్మితమైన కప్పుతో ఏర్పడుతుందన్నమాట. పుర్రెలో ఎక్కువ అస్థి మూలకాలు అనేటివి ఉంటాయి. దవడలకి దంతాలు విస్తరించి ఉంటాయి, కానీ ఆ దంతాలు చాలా ముడతలు పడి ఉంటాయన్నమాట. అందువల్లనే ఈ క్రమానికి లాబరింతోడాన్షియా అనే పేరు వచ్చింది. ఈ యొక్క లాబరింతోడాన్షియా ఉభయచరాలు క్రాసాప్టెరిజీ వంశకర్తలను పోలి ఉంటాయన్నమాట. క్రాసాప్టెరిజీ అంటే చేపలలో లాటిమేరియా శిలాజ చేప అని పిలుస్తాం, ఫాజిల్ ఫిష్ అని పిలుస్తాం. అట్లాంటి వాటి యొక్క వంశకర్తల్ని పోలి ఉంటాయి ఇవి కార్బోనిఫెరస్ యుగం నుంచి ట్రయాసిక్ యుగం వరకు జీవించి అంతరించినాయి. ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇరియోప్స్, అదేవిధంగా ఎకోగైరినస్, అదేవిధంగా పాలియోగైరినస్, అదేవిధంగా సైక్లోటోసారస్. ఇప్పుడు ఇక్కడ చెప్పినటువంటి 4 కూడా లాబరింతోడాన్షియా ఉభయచరాలకి ఎగ్జాంపుల్స్. ఇవేంటంటే నోట్లో దవడలకు దంతాలు ఉండి ఆ దంతాలన్నీ ముడతలు పడి ఉంటాయన్నమాట. అదే లాబరింతోడాన్షియా. అవి ఇట్లాంటి ఉభయచరాలు ఇప్పుడు లేవు, ట్రయాసిక్ యుగం వరకే జీవించి అంతరించిపోయినాయి. నెక్స్ట్ ఫిల్లోస్పాండైలి ఆర్డర్ క్రమం. దీన్ని ఫిల్లోస్పాండైలి కూడా ఇప్పుడు లేదు, ఎక్స్టింక్ట్ అంతరించిపోయినాయి. అయితే ఇవి సాలెన్షియా, ఇప్పుడున్నటువంటి కప్పలు సెలెన్షియా, అదేవిధంగా తోక ఉన్నటువంటి యూరోడీల్స్ ఈ జీవులకి వంశకర్తలు అంటే యాన్సెస్టర్స్. తల పెద్దగా ఉంటుంది. వీటి యొక్క పుర్రెలో ఒక ఎముక ఉంటుంది, ప్రలంబ గండిక, క్వాడ్రాటో జుగల్ అనే ఒక ఎముక ఉంటుంది. అదేవిధంగా లాక్రిమల్ కంటకం, లాక్రిమల్ ప్రాసెస్ అనేటివి ప్రలంబ గండిక మరియు లాక్రిమల్ కంటకం అనేటివి సపరేట్గా వేరువేరుగా ఉంటాయన్నమాట. ఈ జీవులలో పృష్ఠవంశం నోటోకార్డ్, పృష్ఠనాడిదండం ట్యూబ్లార్, నరు ట్యూబ్లార్ ఒకే కుహరంలో ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ ఎముకలలో జగనాస్తి, శ్రోణిమేకలలో జగనాస్తి అని ఉంటుంది, ప్యూబిస్, హంసతుండము, కోరకాయిడ్ ఈ 2 కూడా మృదులాస్థితో తయారవుతాయి. అయితే వీటి యొక్క కాళ్ళకి ముందు కాళ్ళకి 4 వేళ్ళు ఉంటాయి, వెనుక కాళ్ళకి 5 వేళ్ళు ఉంటాయి. వెనుక కాళ్ళ యొక్క వేళ్ళని టోస్ అని పిలవాలన్నమాట. ఇక ఇవి కార్బోనిఫెరస్ కాలం నుండి యుగం నుండి పర్మియన్ యుగం వరకు జీవించి అంతరించిపోయినాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే బ్రాకియోసారస్, దానికే ఇంకో పేరు ఇక్తియోస్టీగా అని కూడా అంటారన్నమాట. ఫిల్లోస్పాండైలి ఇవి ఆర్డర్, ఇవి విలుప్తం ఎక్స్టింక్ట్ ఇప్పుడు లేవు. నెక్స్ట్ది లెపోస్పాండైలి. ఈ లెపోస్పాండైలీలలో చిన్న సాలమాండర్ లాగా హీల్ చేపలాగా ఉన్నటువంటి జీవులు ఇందులో ఉంటాయన్నమాట లెపోస్పాండైలి.
ఇవి కూడా ఇప్పుడు లేవు, అంతరించిపోయినాయి, ఎక్స్టింక్ట్. ఇవి జిమ్నోఫియానా అంటే ఎపోడా జీవులకి పూర్వీకులు, యాన్సెస్టర్స్. ఇక్కడ నాడీ చాపము కషేర్ మధ్యం కలిసి కషేర్కాలు అన్నీ ఇక్కడ కషేర్కాలన్నీ ఒకే ఎముకతో తయారై ఉంటాయి. పర్షికలు కషేర్కాల సంధితలాలతో కలిసి ఉంటాయి. ఇవి కార్బోనిఫెరస్ యుగం నుండి పర్మియన్ యుగం వరకు జీవించి అంతరించినాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే డిప్లోకాలస్, అదేవిధంగా లైసోసారస్. ఇక్కడ పైన చెప్పినటువంటి 3 క్రమాలు లెపోస్పాండైలి, ఫిల్లోస్పాండైలి, లాబ్రింథోడాన్షియా, ఈ 3 కూడా స్టీగోసెఫాలియాకు కిందికి వచ్చే క్రమాలు ఎక్స్టింక్ట్, విలుప్తమైపోయినాయి, అంతరించిపోయినాయి. ఇప్పుడు ఒక్కటి కూడా ఇది చూడడానికి లేవు. నెక్స్ట్ ఇక మనం రోజు చూసే నిత్య జీవితంలో మన చుట్టూ పరిసరాలలో చూసే లిస్ ఆంఫీబియా అంటే ఇవి సజీవ ఆంఫీబియన్లు అన్నమాట. ఇప్పుడు బతికున్నటువంటి ఆంఫీబియన్లు వీటిని నునుపు ఆంఫీబియన్లు, స్మూత్ ఆంఫీబియన్స్ అని కూడా అంటారు. జీవించి ఉన్న ఆధునిక ఉభయజీవులు ఇవి. ఇప్పుడు మోడ్రన్ లివింగ్ ఆంఫీబియన్స్ అన్నమాట. వీటిలలో 3 క్రమాలు ఉన్నాయి: ఎపోడా, యూరోడీలా, ఎన్యూరా. ఇంగ్లీష్లో కూడా ఎపోడా, యూరోడీలా, ఎన్యూరా. ఫస్ట్ ఒక్కొక్క దాని గురించి చదువుదాం. ఎపోడాకి ఇంకో పేరు జిమ్నోఫియానా. ఎపోడాకి ఇంకో పేరు జిమ్నోఫియానా. ఏ అంటే ఆబ్సెంట్, పోడాస్ అంటే లెగ్స్, కాళ్ళు లేని ఉభయచరాలు. అదేవిధంగా జిమ్నాస్ అంటే నగ్న, ఓఫియస్ అంటే స్నేక్ అంటే పాములాగా నగ్నంగా ఉంటాయన్నమాట. వీటిని యొక్క లక్షణాలు చూస్తే వీటిని సిసీలియన్స్, అందజీవులు, అందక్రిములు అంటారు. ప్రౌఢజీవులు భూచరాలుగా జీవిస్తాయి, బొరియలు చేసుకొని జీవిస్తాయి. వీటి యొక్క శరీరం ఎట్లా ఉంటుందంటే పొడవుగా, సన్నగా ఉంటుంది, క్రిమి రూపంలో ఉంటుంది, సర్పంలాగా ఉంటుంది. అందుకని వీటికి పేరు జిమ్నోఫియానా. అంటే 10 సెంటీమీటర్స్ నుండి 1.5 మీటర్స్, 1.5 మీటర్స్ పొడవు ఉంటుంది. శరీరం తల, మొండెం భాగాలుగా ఉంటుంది. చర్మంలో చిన్న చిన్న అంతఃచర్మ పొలుసులు ఉంటాయి, సైక్లాయిడ్ పొలుసులు ఉంటాయి. చర్మంలో దాచుకొని అంతస్థగితంగా ఉంటాయి. ఇంకేంటంటే పూర్వచర్మాంగాలు ఉండవు, వీటి కాళ్ళు ఉండవు, అందుకనే ఎపోడా అని పిలుస్తారు. వీటి తోక ఉండదు. అదేవిధంగా మేకలాలు కూడా ఉండవు, లింబ్ గర్డిల్స్ కూడా ఉండవు. అంటే పెక్టోరల్ గర్డిల్, పెల్విక్ గర్డిల్, ఉరోమేకల, శ్రోణిమేకలు అనేటివి ఉండవు. అదేవిధంగా పుర్రెపై ఎముక భాగము సాంద్రతం, కంపాక్ట్గా ఉంటుందన్నమాట పుర్రె. అదేవిధంగా కషేర్కాలు ఉభయగర్తిక రకము, పర్షికలు పొడవుగా ఉంటాయి. ఉరోస్తి ఉండదు ఈ జీవులలో. 2 దవడలకు దంతాలు ఉంటాయి. వీటిలలో అవస్కర రంధ్రం అనేది ఉంటుందన్నమాట. ప్రౌఢజీవులలో ఇవి మొప్పలు, మొప్పచీలికలు ఉండవు. అంటే బాల్యదశలోనే, డింబక దశలోనే మొప్పలు, మొప్పచీలికలు ఉంటాయి. ప్రౌఢజీవులలో ఇవి ఉండవు. ఇంకేంటంటే స్వరతంత్రులు, వోకల్ కార్డ్స్ కూడా ఉండవు. ఊపిరితిత్తులు, లంగ్స్ను, మూత్రపిండాలు, కిడ్నీస్ అసౌష్ఠవం, ఎసిమెట్రికల్ అన్నమాట. ఒకటి చిన్నగా ఒకటి పెద్దదిగా ఉంటుంది. ఇక్కడ ఒకటి రక్తనాళం, డక్టస్ బొటాలి అని ఉంటుంది. దైహిక పుప్స రక్తనాళాలు కలిసే భాగాన్ని డక్టస్ బొటాలి అంటారన్నమాట. నేత్రాలు చిన్నగా ఉంటాయి, క్రియారహితం, నాన్ ఫంక్షనింగ్. చర్మము పొలుసులతో కప్పి ఉంటాయన్నమాట ఈ కళ్ళు. అందుకనే సిసీలియన్స్ అంటే గుడ్డి పురుగులు. నేత్రాలకు కన్రెప్పలు ఉండవు అన్నమాట. మధ్య చెవి కూడా వీటిలలో ఉండదు. నాస్కరంధ్రాలకి, నేత్రాలకి మధ్యలో జ్ఞానస్పర్శకం అనేది ఉంటుందన్నమాట. ఇక మగజీవులలో స్పెషల్గా మగజీవులలో అవస్కర కుడ్యము అంటే వాల్ ఆఫ్ క్లోయకా తిరగబడి రివర్స్ అయ్యి సంపర్కాంగంగా అంటే కాపులేటరీ ఆర్గాన్గా ఏర్పడుతుంది. అది బయటికి పొడుచుకొని వస్తుంది. దాన్నే ప్రొట్రూసిబుల్ అని పిలుస్తారన్నమాట. అయితే గుడ్లు అనేటివి పెద్దగా ఉంటాయి. ఇవి బురద నేలలో, నీటిలో పెడతాయన్నమాట. అయితే టిప్లోనెక్టస్లో మాత్రము అంత ఫలదీకరణం జరుగుతుంది. చాలా ఎపోడా జీవులలో మాత్రం బాహ్య ఫలదీకరణం జరుగుతుంది. వీటిలలో పేరెంటల్ కేర్ అనేది ఉంటుంది. ఇక్తియోఫిస్ అనేది గుడ్లను చుట్టుకొని
శత్రువులు తినకుండా రక్షించుకుంటుంది. వీటి యొక్క అభివృద్ధి అనేది ప్రత్యక్షంగా ఉంటుంది, డైరెక్ట్ డింబకం లేకుండా. కొన్నిట్లో బాహ్య మొప్పలు ఉన్నటువంటి డింబకము కూడా ఉంటుంది, పరోక్షం ఇండైరెక్ట్గా ఉంటుంది. ఇవి ఉష్ణమండల ఉభయజీవులు. ఇవి ఇండియా, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్రికా, ఉష్ణమండల అమెరికా లాంటి దేశాలలో ఉన్నాయన్నమాట. వీటిలలో ఎపోడాలలో 170 సజీవ జాతులు ఉన్నాయి, లివింగ్ స్పీసెస్. ఎగ్జాంపుల్స్ వచ్చి ఇక్థియోఫిస్ ఆడజీవి, గుడ్లను చుట్టి రక్షించుకుంటుంది, కర్ణాటక స్టేట్లో ఉంటుంది ఇది. గెగ్నోఫిస్ పొలుసులు ఉండవు దీనికి, ట్రావెన్కోర్ మలబార్ ప్రాంతాలలో ఉంటుంది. టిప్లోనెక్టస్ ఇది జలచర అండశుత్పాదక జీవి, ఓవో వివిపారస్ అన్నమాట, అంటే పిల్లలు తయారైనటువంటి గుడ్లని పెడుతుందన్నమాట. అదేవిధంగా యూరియోటిప్లస్ ఇది కొచ్చిన్ మలబార్ ఏరియాలలో ఉంటుంది. ఇక రెండవ క్రమం ఏంటంటే యూరోడీలా అన్నమాట. యూరో అంటే తోక అని అర్థము. తోక ఉన్నటువంటి ఉభయచరాలు ఇవి. దాన్ని యూరోడీలా, దాని పేరే కార్డేటా. అయితే యూరో మీన్స్ టెయిల్, డీలా మీన్ హ్యావింగ్ కనిపించడం అన్నమాట, ఉండడం. కార్డా మీన్స్ టెయిల్, ఏటా మీన్స్ హ్యావింగ్ కలిగి ఉండడం, అంటే తోక ఉన్న జీవులు అన్నమాట. వీటిలలో ఉన్న జీవులు సాలమాండర్లు, న్యూట్స్. ఇవి ఎక్కువ ఉత్తర అమెరికా దేశంలో ఉన్నాయన్నమాట, నార్త్ అమెరికా. అదే ఉత్తర ఆఫ్రికా, యూరప్, ఆసియా దేశాలలో ఉన్నాయి. ఉత్తర అమెరికాలో బాగా ఉంటాయి. అందుకని యూరోడీలా జీవుల యొక్క రాజధాని ఏదంటే నార్త్ అమెరికా అన్నమాట. బాడీ అనేది పొడవుగా సన్నగా ఉంటుంది, బలిలాగా ఉంటుంది. దీంట్లో తల, మొండం, తోక ఉంటుందన్నమాట. అయితే తోక అనేది జీవితాంతం ఉంటుంది కాబట్టి వీటికి ఆ పేరు వచ్చి యూరోడీలా. వీటికి కలర్స్గా ఉంటాయి. పొడవు చూస్తే కొన్ని సెంటీమీటర్ల నుండి 1.5 మీటర్స్ వరకు ఉంటుందన్నమాట. అన్నిటికంటే 0.3 మీటర్స్, 0.3 మీటర్స్ అన్నమాట. అదేంటంటే 1 ఫీట్, 1 అడుగు అన్నమాట, కంటే తక్కువగా ఉంటుంది. చైనీస్ సాలమాండర్ అనేది దాని సైంటిఫిక్ నేమ్ మెగాలో బాట్రకస్, 5 అడుగుల పొడవు ఉంటుంది. మెక్సికోలో ఒక చిన్న ప్రజాతి ఉన్నది, అది 1 అంగుళం ఉంటుందన్నమాట. ఇక్కడ యూరోడీల ప్రౌఢజీవులు 4 పంచాంగులిక గమనాంగాలను కలిగి ఉంటాయి. ఆ కాళ్ళు అనేవి బలహీనంగా ఉంటాయి, సమాన పరిమాణంలో ఉంటాయి. నడవడానికి, ఈదడానికి కొన్నిట్లు ఉంటాయి, ఉపయోగపడతాయి. కొన్నిట్లో అసలు చర్మాంగాలు అనేటివి ఉండవు. ఇక్కడ చర్మం అనేది పొలుసులు లేకుండా ఉంటుంది, నునుపుగా ఉంటుంది, తేమగా ఉంటుంది, గ్రంథులతో ఉంటుంది, శ్లేష్మంతో ఉంటాయి. కొన్నిట్లో విషగ్రంథులు కూడా ఉంటాయి అన్నమాట. అయితే కశేరుకాలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి, వెన్నుపూసలు, వర్టిబ్రే. ఇక్కడ ఉభయగర్తిక కశేరుకాలు అన్నమాట. సాలమాండర్లలో చాలా వరకు ఉభయగర్తికాలు, కానీ సాలమాండర్లలో మాత్రం పశ్చిమ గర్తికలు అన్నమాట, ఒపిస్తోసీలస్. మేకలలో పరుషుకలు ఉంటాయి. ఉరోస్తు తక్కువ డెవలప్ అయి ఉంటుంది, లేకపోతే అసలు ఉండదు. దంతాలు అనేవి 2 దవడల పైన ఉంటాయి. ప్రిడేటింగ్ హ్యాబిటాట్ అన్నమాట, పరజీవ భక్షక జీవులు ఇవి. ప్రిడేషియస్ కీటకాలు, క్రిములను ఆహారంగా తీసుకుంటాయి. శ్వాసక్రియ చర్మం ద్వారా, ఊపిరితిత్తుల ద్వారా జరుగుతుంది. కొన్ని ప్రౌఢజీవులలో కూడా మొప్పలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ వోకల్ కార్డ్స్, స్వరతంత్రాలు అనేటివి ఉండవు. ఇక్కడ డక్టస్ బొటాలి అనే రక్తనాళం, అంటే దైహిక చాపం, పుప్స చాపం కలిసే కాడ ఉంటుంది. కళ్ళు చిన్నగా ఉంటాయి, కన్రెప్పలు ఉంటాయి, భూచరాలలో ఉంటాయి. మధ్యచేవి అనేది ఉండదు. వీటి సంపర్కాంగం అనేది ఉండదు. అంతర ఫలదీకరణం జరుగుతుంది. అయితే మగజీవి దాని యొక్క శుక్రగుళికను ఆడజీవి యొక్క అవస్కర ఆధారాలతో గ్రహిస్తుందన్నమాట. మగజీవి విడుదల చేసినటువంటి శుక్రగుళికను ఆడజీవి ఏం చేస్తుందంటే దాని యొక్క అవస్కర భాగంతో లోపలికి గ్రహిస్తుందన్నమాట. ఇవి నియోటన్ని చూపుతాయి, పీడోజెనిసిస్ అంటారు. అంబ్లిస్టోమా అనే జీవి యొక్క డింబకం పేరు ఆక్సోలోటల్ డింబకము. దాని యొక్క బ్లడ్లో థైరాక్సిన్, థైరోస్టిమ్యులేటింగ్ హార్మోన్ TSH తగ్గిపోయినప్పుడు అయోడిన్ లోపం వల్ల నియోటనిజ్ కలుగుతుంది. అంటే రూపవిక్రియ చెందకుండానే డింబక దశలోనే ఉండి లైంగిక పరిపక్వత పొందుతుందన్నమాట. 500 జాతులు ఉన్నాయి దీంట్లో. రెండు గ్రూపులు చేయొచ్చు దీన్ని.
పెరిని బ్రాంకియేట, కాడుసి బ్రాంకియేట. పెరిని బ్రాంకియేట అంటే బాహ్య మొప్పలు డింబక దశలో ఉంటాయి, ప్రౌఢ దశలో ఉంటాయి. తోక అంచబడి ఉంటుంది, పుచ్చవాజం లాగా ఉపయోగపడుతుంది. కన్రెప్పలు ఉండవు. ఎగ్జాంపుల్ నెక్ట్యూరస్ మడుపప్పి అంటారు. ప్రోటియస్ గుహలలో ఉండే ఒక అంధ సాలమాండర్, గుడ్డిదన్నమాట. సైరన్ అంటే మడి ఈల్ అని పిలుస్తారన్నమాట. కాడుసి బ్రాంకియేట అంటే ప్రౌఢజీవులలో కూడా మొప్పలు ఉండవన్నమాట. తోక స్తూపాకారంగా ఉంటుంది, పుచ్చవాజ రహితంగా ఉంటుంది, కన్రెప్పలు ఉంటాయి. ఎగ్జాంపుల్ ఆంఫియూమా, కాంగో ఈల్ అని పిలుస్తారు. ఆంబ్లిస్టోమా ప్రౌఢజీవి, ఇది పీడోమార్ఫిక్ రూపం ఆంబ్లిస్టోమా. దాని డింబకం పేరు ఆక్జోలోటల్. ఆక్జోలోటల్ డింబకం అనేది ఉంటుంది. నెక్స్ట్ది ఎన్యూరా క్రమము. ఏ అంటే ఆబ్సెంట్, తోక లేని జీవులు అన్నమాట. సేలెన్షియా అంటారు, అంటే గెంతే జీవులు. బాట్రాకియా అని కూడా పిలుస్తారు, గెంతే జీవులు. మనం చూసే కప్పలు, గోదురు కప్పలు ఇవి దీని కిందకి వస్తాయి. ఇండియాలో అనేక ప్రాంతాలలో ఉంటాయి. ఉత్తర, పడమర కాలిఫోర్నియా నుండి వాషింగ్టన్ వరకు ఉన్నాయి ఇవి. మా బాడీలో తల, మొండెం ఉంటాయి. చర్మాంగాలు పొడవుగా, బలంగా, కండ్రితంగా ఉంటాయి. గెంతడానికి, ఈదడానికి ఉపయోగపడతాయి. ఈదేటప్పుడు పాదాలకు అంగుళ్యాంతర జాలము, వెబ్ అనేది ఉంటుంది. అదేవిధంగా ప్రౌఢజీవులలో తోక అనేది ఉండదు, తోకలేని ఉభయజీవులు, అందుకనే ఎన్యూరా. దేహంపై చర్మము పల్చగా ఉంటుంది, వదులుగా ఉంటుంది, పొలుసులు లేకుండా ఉంటుందన్నమాట. కశేరుకాలు తక్కువ సంఖ్యలో ఉంటాయి, 5 నుంచి 10 వరకే ఉంటాయి. వెన్నుపూసలు పురోగతి రకం అన్నమాట, ప్రోసీలస్. పుచ్చ కశేరుకాలన్నీ కలిసి పుచ్చదండం లేదా వాలదండం, యూరోస్టైల్ అనేది ఏర్పడుతుంది. పర్షికలు క్షీణించి ఉంటాయి, లోపించి ఉంటాయి. ఉరోస్తి అనేది ఉంటుంది ఈ జీవులలో. పైదవడపై దంతాలు ఉంటాయి, లేకపోతే ఉండకపోవచ్చు, పూర్తిగా లోపిస్తాయి. అయితే శ్వాసక్రియ అనేది చర్మంతో, ఆస్తికోరంతో, ఊపిరితిత్తులతో జరుగుతుంది. స్వరతంత్రులు అనేటివి ఉంటాయన్నమాట. డక్టస్ బొటాలి అనేది ఇక్కడ ఉండదు. మధ్య చెవి, కర్ణబేరి అనేటివి ఉంటాయి. కర్ణబేరి త్వచానికి ఆధారాన్ని ఇస్తూ ఒక వర్తులాకార కర్ణబేరి అనే మృదులాస్తి ఉంటుందన్నమాట. కళ్ళు పెద్దవిగా ఉంటాయి. కన్రెప్పలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఎస్కాఫస్ అనేది ఒకటి తోకలాగా ఉండే ఒక శాశ్వత అవస్కర పొడిగింపే సంపర్కాంగంలాగా ఉపయోగపడుతుంది అనమాట. తోకలాగా అనిపిస్తుంది సంపర్కాంగం. ఇక్కడ బాహ్య ఫలదీకరణం జరుగుతుంది, పరోక్షాభివృద్ధి ఉంటుంది. అంటే కప్ప యొక్క లార్వా చిరుకప్ప అన్నమాట, టాడ్పోల్, జలచర డింబక దశ. అది రూపవిక్రియ జరిగిన తర్వాత మళ్ళీ ప్రౌఢజీవి అవుతుంది అన్నమాట. 5400 సజీవ జాతులు ఉన్నాయి ఎన్యూరాలో. ఎగ్జాంపుల్ ఇక్కడ బ్రెజిలియన్లో సిల్లోఫిరిస్ డైడాక్టైలా అనే ఒక ప్రౌఢజీవులు చాలా చిన్నవి అన్నమాట. ఎంత అంటే 9.8 మిల్లీమీటర్సే ఉంటాయి, అంటే 0.4 ఇంచెస్ అన్నమాట. అది చాలా చిన్న కప్ప అన్నమాట. ఆఫ్రికాలో ఉన్నటువంటి గోలియాత్ కప్ప ఇది 300 మిల్లీమీటర్లు ఉంటుంది, అంటే జస్ట్ 12 ఇంచెస్ అన్నమాట పొడవు. అదేవిధంగా రానా కాంక్రివోరా అనే కప్ప సముద్ర నీటిలో ఉంటుందన్నమాట. ఇక్కడ ఎన్యూరా కప్పలకు కొన్ని ఎగ్జాంపుల్స్. రానా టైగ్రిన్ అంటే మనం జనరల్గా వర్షాకాలంలో చూసే భారతదేశ సాధారణ కప్ప. రానా కాంక్రివోరా సముద్రంలో ఉండే కప్ప. బ్యూఫో మెలనాస్టికస్ అంటే సాధారణ గోదురు కప్ప. హైలా చెట్టు కప్ప, ట్రీ ఫ్రాగ్ అని పిలుస్తారు. దీని వేళ్ళకి అంటుమెత్తలు ఉంటాయన్నమాట. ఆంప్లెక్సరీ ప్యాడ్స్ ఉంటాయి. రాకోఫోరస్ అంటే ఎగిరే కప్ప, అంటే ఫ్లయింగ్ ఫ్రాగ్ అని పిలుస్తారు. ఎలైటిస్ అబెస్ట్రికన్స్ అనే ఒక మంత్రసాని కప్ప అనేది ఉంటుందన్నమాట. ఎలైటిస్ ఇది ఈ విధంగా ఎన్యూరాలో ఉదాహరణలు అనేటివి ఉంటాయన్నమాట. ఈ రానా టైగ్రినా, రానా కాంక్రివోరా, బ్యూఫో మెలనాస్టికస్, హైలా, రాకోఫోరస్, ఎలైటిస్, అబ్స్టెట్రికన్స్. ఎలైటిస్ అబ్స్టెట్రికన్స్ అనే ఒక కప్ప, దాన్ని జనరల్గా ఏమని పిలుస్తారంటే మంత్రసాని కప్ప అని పిలుస్తారన్నమాట. ఈ విధంగా ఉభయచరాలలో సాధారణ లక్షణాలు, జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ఆంఫీబియా అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆంఫీబియా. ఇవి
ఉభయచరాల సాధారణ లక్షణాలు వర్గీకరణ. ఇక్కడ మనం చూసే ఫస్ట్ది ఇక్థియోఫిస్ ఎపోడా, అంబిస్టోమా అంటే యూరోడీలా, ఇది గోదురుగప్ప అంటే ఎన్యూరా. ఇక్కడ రకరకాల వివిధ కలర్లతోటి మనకు ఉభయచరాలు కనిపిస్తున్నాయి. పాములాగా ఉన్నదాని పేరు ఇక్కడ ఇక్థియోఫిస్ అన్నమాట, అంటే పాములాగానే ఉంటుంది కాళ్ళు లేకుండా. ఇక అంఫీబియా యొక్క ఇంట్రడక్షన్, తర్వాత సాధారణ లక్షణాలు, అదేవిధంగా దాని యొక్క వర్గీకరణ యొక్క చార్ట్, ఇది వర్గీకరణ యొక్క చార్ట్. తర్వాత ఒక్కొక్క వర్గం స్టీగోసెఫాలియా, లిస్సాంఫీబియా. స్టీగోసెఫాలియాలో లాబ్రింథోడాన్షియా, ఫిల్లోస్పాండైలి, లిప్పోస్పాండైలి. అదేవిధంగా లిస్సాంఫీబియాలో 3 క్రమాలు ఏంటంటే ఎపోడా, యూరోడీలా, ఎన్యూరా. మనం చూసే కప్పలు, గోదురు కప్పలు ఎన్యూరా. సాలమాండర్లన్నీ యూరోడీలా. ఇక్థియోఫిస్, గెగనోఫిస్ ఇట్లాంటివన్నీ ఎపోడా, కాళ్ళు లేని జీవులు. ద సిసిలియన్స్ గుడ్డి పురుగులు, కళ్ళు క్షీణించి ఉంటాయన్నమాట. ఇట్లా ఈ విధంగా ఉభయచరాల యొక్క సాధారణ లక్షణాలు, వర్గీకరణ. ఓకే, క్లాస్ ఈజ్ ఓవర్. Class is over. Thank you.